Dear viewers, good evening to all of you. Today I would like to deal with second type of verbs. Earlier I happened to deal with first type of verbs, that is weak and strong verbs. Now we are going to see second type, that is helping verbs and main verbs. మెయిన్ వెర్బ్ అంటే వాటినే ప్రిన్సిపల్ వెర్బ్స్ అని, ఫుల్ వెర్బ్స్ అని, ఆర్డినరీ వెర్బ్స్ అని కూడా అంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్. వాటికంటూ ఒక సొంత అర్థం ఉంటుంది. చూడండి, వి టు సి అట్లా. దే హ్యావ్ ఆల్ ఫార్మ్స్ లైక్ V1, V2, V3. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, అలా ఫార్మ్స్ కూడా ఉంటాయి. అట్లా ఇంగ్ ఫామ్ ఉంటుంది, ఎస్ ఫామ్, థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ ఫామ్ ఉంటుంది. అంటే ఈట్స్ అవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్కి. ఈటింగ్, సీయింగ్, అలా ఇంగ్ ఫామ్ కూడా ఉంటుంది. 3 రూపాయలు కూడా చూశారు. ఏట్, ఈటన్, సా, సీన్, అలా మెయిన్ వెర్బ్స్ యొక్క ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ మనం చూడవచ్చు. అందుకే వీటిని ఫుల్ వెర్బ్స్ అని కూడా అన్నారు. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ వెర్బ్స్ రకరకాల టెన్సులు చేయటానికి, అంటే ఈట్ ఉందనుకో, అది కంటిన్యూ టెన్స్ కానీ పర్ఫెక్ట్ టెన్స్ అలా చేయటానికి కానీ, ఆస్క్ క్వశ్చన్స్, వాక్యాలు రకరకాలు ఉంటాయి, క్వశ్చన్ ఫామ్ చేయటానికి, నెగటివ్ స్ట్రక్చర్స్ చేయటానికి, ఈ మెయిన్ వెర్బ్స్ ని ఎంఫసైజ్ చేయటానికి, క్వశ్చన్ ట్యాగ్స్ చేయటానికి, ప్యాసివ్ వాయిస్ చేయటానికి, రకరకాల స్ట్రక్చర్స్ లాంగ్వేజ్ లో చేయటానికి సెంటెన్స్ టైప్స్ ని ఏ వెర్బులు అయితే హెల్ప్ చేస్తున్నాయో వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ని ఆక్సిలరీస్ అని, లేక ఆక్సిలరీ వెర్బ్ అని కూడా అంటారు. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ని జనరల్ గా 2 రకాలుగా చెప్తారు. ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ అని. ఇక్కడ మోడర్న్ డేస్ లో మోడల్ ఆక్సిలరీస్ ని ప్యూర్ మోడల్స్ అని, సెమీ మోడల్స్ అని 2 రకాలు చేశారు. అందువల్ల మనం సట్లీ స్పీకింగ్ ప్రైమరీ ఆక్సిలరీ, ప్యూర్ మోడల్, సెమీ మోడల్ అని చూస్తాం. ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ప్రధానమైన సహాయక క్రియలని. బీఫార్మ్స్, బీఫార్మ్ వెర్బ్స్ అంటే యామ్, యూజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్, బీ. హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్. ఇలా 3 రకాలు ఉన్నాయి. బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్. మళ్ళీ వాటికి సబ్ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఈ బీ ఫామ్ వెర్బ్స్ ని కంటిన్యూస్ టెన్స్ చేయడానికి, ప్యాసివ్ వాయిస్ చేయడానికి, హ్యావ్ ఫామ్ ని పర్ఫెక్ట్ టెన్స్ చేయడానికి, డూ ఫామ్ ని నెగటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్ చేయడానికి, ఈ మెయిన్ వెర్బ్స్ ని ఎంఫసైజ్ చేయడానికి వాడతారు. ఎంఫసైజ్, హీ వెంట్ అంటాడు, ఎంఫసైజ్ చేయాలి. హీ డెఫినెట్లీ వెంట్ అనొచ్చు. వీటి సహాయంతో కూడా మనం ఎంఫసైజ్ చేయొచ్చు. చూడండి, హీ డిడ్ గో, హీ డిడ్ గో. హీ డెఫినెట్లీ వాక్డ్, హీ డిడ్ వాక్. అలా డూ ఫామ్ వెర్బ్ని ఏ టెన్స్ అయినా వాటిని ఎంఫసైజ్ చేయడానికి వాడతారు అన్నమాట.
డెఫినిట్ అనే సెన్స్లో. ప్రెస్టినేట్ అని కూడా వాడతారు. మనం తర్వాత క్వశ్చన్ ఫార్మ్స్ చేసేటప్పుడు చూద్దాం వాటి. ప్రైమరీ ఆర్టికల్. ప్రైమరీ ఎందుకన్నారంటే లాంగ్వేజ్లో ఉన్న ప్రధానమైన స్ట్రక్చర్స్ని, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని చేయటానికి ఈ 3 రకాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ప్రైమరీ ఆక్సిలరీ అని అన్నారు. తర్వాత ప్యూర్ మోడల్స్ అంటే మూడ్ అనే ఒక పదం నుంచి వచ్చిందే మోడల్ అని యాడ్జెక్టివ్. మూడ్ అంటే కన్సెప్షన్ ఆఫ్ మైండ్, ఒక ఆలోచన, ఒక భావన, కాన్సెప్ట్. అంటే జరిగిన పని కానీ జరుగుతూ ఉన్న పనులు కానీ తెలియదు, ఒక ఆలోచన. అంటే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఫ్యూచరిటీకి సంబంధించి కావచ్చు. ఈ వెంటంటే అతను వెళ్ళిపోయాడు, హీఈస్ గోయింగ్ అంటే పోతున్నాడు, హీ విల్ గో అంటే పోతాడు, అంటే అదొక భావన, ఫ్యూచరిటీ. అట్లే హీ కెన్ గో, పోగలడు, పోయాడని కాదు, హీ కెన్ గో అంటే ఎబిలిటీ. హీ మే గో, పోవచ్చు, ఇట్ మే రీ, ఒక ప్రాబబిలిటీ. మస్ట్, యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఒక కంపల్షన్, ఒక నీడ్, ఒక నెసెసిటీ. ఇలా ఒక ఆలోచన తెలియజేస్తూ ఉంటుంది. మెయిన్ వెర్బ్ పక్క నుండి ఈ లెఫ్ట్ సైడ్ ఉండి దాని కొంత భావన యాడ్ చేసి చెప్తా ఉంటాయి అన్నమాట. మెయిన్ వెర్బ్కి సహాయం చేస్తూ ఉంటాయి. ఆ మూడ్లు చెప్పడానికి, మానసిక స్థితిని చెప్పడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకోటి, ఈ 9 ఉన్నాయి. షల్, షుడ్, విల్లు, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, 9. వీటి తర్వాత వచ్చే వెర్బు, మెయిన్ వెర్బు, ఇది హెల్పింగ్ వెర్బులు కదా. మెయిన్ వెర్బు ఎప్పుడు బేస్ ఫామ్లోనే ఉండాలి. అంటే టు లేని V1 బేస్ ఫామ్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అని కూడా అంటారు. ఐ షల్ గో అనాలే కానీ ఐ షల్ టు గో అనకూడదు. హీ షుడ్ గో అన్నప్పుడు హీ షుడ్ టు గో అనకూడదు. అంటే టూలు రావు, సింపుల్గా V1, ఈ 10లో V1 ఆ ఫామ్ వస్తుంది. బేస్ ఫామ్ కూడా ఇదే ఉంటుంది, అయ్యే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే బేస్ ఫామే వాడాలి, అది మర్చిపోకూడదు. ఈ 9 తర్వాత వచ్చేది బేస్ ఫామేను, మర్చిపోకూడదు. తర్వాత మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం వీ విల్ లెర్న్. వీటికి 3 రూపాయలు లేవు. V1, V2, V3 అలా లేవు. షల్లు, షల్లుడు అట్లే ఉండదు. కెన్ను, కెన్నుడు, మేడు, మస్ట్, మస్టుడు, అట్లే మస్టింగు, మేయింగు అట్లా ఏముండదు. ఇంగ్ ఫామ్ ఉండదు, ఎస్ ఫామ్ ఉండదు. V1, V2, V3 రూపాయలు ఉండవు. అందులో వీటిని అంటే మెయిన్ వెర్బులు మాదిరి ఉండవు అనమాట. అందులో వీటిని డిఫెక్టివ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఈ మోడల్ ఆక్సిలరీ అంటే ప్యూర్ మోడల్. అట్లా సింపుల్గా అక్కడ తేల్చేసాను. ఇండివిజువల్గా మనం డీలింగ్ చేసేటప్పుడు వాటి ఉపయోగాలు చూస్తాం. షల్లు ఎన్ని ఎందుకు వాడతారు? ఫ్యూచర్కి వీళ్ళై. కెన్ ఏంది? ఎబిలిటీ. మే ఏంది? ప్రాబబిలిటీ. మస్ట్ కంపల్షన్, నీడ్, నెసెసిటీ వాటికి వాడతారు. సెమీ మోడల్ అన్న ఇది ప్యూర్ అంటే అది మూడునే తెలియజేస్తుంది, అంతే. మానసిక స్థితి, కాన్సెప్ట్నే తెలియజేస్తుంది, భావాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 4 ఉన్నాయి. యూజ్ టు, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ యూజ్ టు అంటే పార్ట్ మోడల్ అంట. పార్ట్ మెయిన్ వెర్బ్ లక్షణాలు ఉంటాయి, మోడల్ వెర్బ్
లక్షణాలు కూడా ఉంటాయి. ఆర్ టు ఆబ్లిగేషన్, నీడ్ నెసెసిటీ, డేర్ కరేజ్, ఇవన్నీ కూడా 3 సంబంధించి. అందులో వాటిని మోడల్ అన్నారు. అట్లే వీటి మాదిరి ప్లెయిన్గా ఉండకుండా వీటికి 2 లేదన్నాను కదా పక్కన, వీటికి 2 వచ్చేసింది. అంటే మెయిన్ వెర్బుల మాదిరి 2ను కలిగి ఉన్నాయి. He is to go, we ought to respect elders, you need not go, you need to go, you need to go అన్నదే అక్కడ 2 వాడిందా. డేర్ కూడా అంతే, he dares to go, he dares to speak. ఇలా వాడుతూ ఉన్నారు. మెయిన్ వెర్బ్కి ఎలా వాడితే అట్లా పేరుకి 3ను తెలియజేసిన మెయిన్ వెర్బ్ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. యూజ్డ్, షల్లుడు లేదు కదా, ఇక్కడికి వచ్చేటోటికి విల్లుడు లేదు కదా, కన్నుడు లేదు. చూడు వీడి వచ్చిందా లేదా అంటే మెయిన్ వెర్బ్ మాదిరి V2 కలిగి ఉంది. నీడెడు, డేరుడు అవి కూడా మెయిన్ వెర్బ్ మాదిరి లక్షణాలు ఉన్నాయి. ఈ వెర్బులకి 3 తెలియజేయటం మెయిన్ వెర్బ్ మాదిరి కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని సెమీ మోడల్స్ అన్నారు. ఇండివిజువల్గా డీల్ చేసేటప్పుడు మనం తరోగా చూస్తాం, మనసులో ఉంచుకొని. ఈ 2 రకాలను కలిపి కలర్డ్ ఆక్సిలరీస్ అని కూడా అంటారు. కలర్డ్ ఆక్సిలరీస్ అంటే కాన్సెప్ట్స్ని, కన్సెప్షన్ని, భావాన్ని, ఆలోచనని 3ని కూడా కలిగి ఇవి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వీటిని కలర్డ్ ఆక్సిలరీస్ అని కూడా అన్నారు. వీటిని డిఫెక్టివ్ వెర్బ్స్ అన్నారు. మళ్ళీ వీటన్నిటిని కలిపి కలర్డ్ ఆక్సిలరీస్ అని కూడా అన్నారు. మెయిన్ వెర్బ్స్ గురించి చెప్పాం కదా, వీటికంటూ సొంత మీనింగ్ ఉంటుంది. వీటి V1, V2, V3 అంటే వీటి ఏటం, సి సా సీ అలా 3 రూపాయలు ఉంటాయి. న్యూ వెర్బ్ ఉంటుంది, ఎస్ ఫామ్ ఉంటుంది. మెయిన్ వెర్బ్ యొక్క లక్షణం. తమాషా వాక్యములో వెర్బ్ వాడినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఒక్కదానితో వాక్య నిర్మాణం జరగదు. హెల్పింగ్ వెర్బ్ వాడామా ఖచ్చితంగా తర్వాత మెయిన్ వెర్బ్ ఉండాల్సి వస్తుంది. అదే మెయిన్ వెర్బ్ ఒక్కటే వాడామనుకో ఏం కాదు, వాడుకోవచ్చు. హీ వెంట్, హీ గోస్ అనొచ్చు. హీ ఈజ్ అన్నావా తర్వాత ఏదో ఒక వెర్బ్ వేయాలి అక్కడ. ఈజ్ గోయింగ్, ఈజ్ ఈటింగ్ అట్లా. హీ హ్యాస్ అన్నావు, హీ హ్యాస్ గాన్, హీ హ్యాస్ ఈటన్ అలా మనం ఒక మెయిన్ వెర్బ్ వేయాలి. వీటి గురించి మనం తర్వాత ఇంట్రెస్ట్గా ఉంటాయి కొన్ని పాయింట్లు చూస్తాము. ఒక చిన్న పాయింట్ చదువుతాం. ఒక వాక్యంలో వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ ఒక పదం ఉండొచ్చు, అందులో 4 పదాల వరకు ఉండొచ్చు. ఆ వెర్బ్లో ఒక పదమే ఉంటే అది మెయిన్ వెర్బ్. అది మెయిన్ వెర్బ్. హీ వెంట్ దేర్, మెయిన్ వెర్బ్. హీఈస్ గోయింగ్ దేర్, ఈజ్ గోయింగ్ అనేది వెర్బ్. గోయింగే కాదు, ఈజ్ కూడా వెర్బ్ లెక్కే. ఎన్ని పదాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. చివరిలో ఉండే దాని మెయిన్ వెర్బ్ అని, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని హెల్పింగ్ వెర్బ్ అని అంటారు. ఒక మెయిన్ వెర్బ్ ఉండి దానికి లెఫ్ట్ సైడ్న ఒక హెల్పింగ్ ఉండవచ్చు, 2 హెల్పింగ్లు ఉండొచ్చు, 3 హెల్పింగ్లు కూడా ఉండొచ్చు. హీ షల్ హ్యావ్ బీన్ గోయింగ్, హీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ అన్నాడు అనుకో, గోయింగ్ తీసి మెయిన్, విల్ హ్యావ్ బీన్ అన్నది అవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్లే. ఓకే, మీకు ఒక ఐడియా కోసం ఇలా నేను చెప్పుకుంటూ వచ్చాను. ప్రధానంగా హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ అనే వాటిని గురించి డీల్ చేశా. మనసులో ఉంచుకోండి. తర్వాత మనం ఇండివిజువల్గా డీల్ చేసేటప్పుడు ఏవైనా డౌట్లు ఉంటే కూడా క్లారిఫై అయిపోతాయి.
Thank you very much for your being with me.